నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఫీర్జాది కూడా తేజస్విని కేస్ మామూలు ట్విస్టులా లేవు. చుట్టుపక్కల స్థానికులు చెప్తున్న వర్షన్ ఒకటి, జరుగుతున్న వర్షన్ ఒకటి, అక్కడ లేడీతో జరిగిన వర్షన్ ఇంకోటి. పోలీసులు కూడా షాక్ అయిపోతున్నారు ఈ మొత్తం వర్షన్స్ ఏంటంటే. 25 ఏళ్ల తేజస్విని యాక్చువల్గా వాళ్ళ స్వస్థలం విజయనగరం దగ్గర బొబ్బిలి. వాళ్ళ నాన్నగారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తుంటారు. మదర్ అరుణ. వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి ఇద్దరి మధ్యలో పడదు. ఈ అమ్మాయి హైదరాబాద్ రాకముందు బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి అక్కడ కొంచెం స్ట్రెస్కి లోనయ్యి ఆ అమ్మాయి అక్కడ జాబ్ మానేసి విజయనగరం వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పేరెంట్స్ మధ్యలో గొడవలు ఎక్కువ అవడంతో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ ఫీర్జాదిగూడలో ఎయిర్బిఎన్బిలో ఒక ఫ్లాట్ బుక్ చేస్తున్నారు. పర్ డే 3,500 రూపీస్ రెంటల్. 20 రోజుల క్రితమే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, మొన్న శుక్రవారం రోజు మధ్యాహ్నం వాళ్ళందరూ కలిసి మియాపూర్కి వెళ్ళారు వాళ్ళు ఫ్లాట్ ఎత్తుక్కోవడానికి. ఎత్తుక్కున్న తర్వాత భోంచేసి సాయంకాలం పూట పడుకునేటప్పుడు మదర్ వేరే రూమ్లో, తేజస్విని వేరే రూమ్లో పడుకుంది. మదర్కి బయట తాళం వేసేసింది. తేజస్విని దాని తర్వాత జరిగిన మిస్టరీ అంతా మీరు చూశారు. ఆ అమ్మాయి బట్టలు పక్క అపార్ట్మెంట్లో పడేయటం, ఆ అమ్మాయి అలాగే పరిగెట్టుకుంటా కిందకు వచ్చి రోహిత్, రాజేష్, తరుణ్ ఉంటున్న ఇల్లు డోర్స్ని బ్యాంగ్ చేయటం, కాపాడండి కాపాడండి అని అరవటం, అజయ్ 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 అని అరవటం. ఇదంతా జరిగిన తర్వాత అక్కడ పక్కన ఉన్న గుడికి వెళ్ళి మెయిన్ ఐడిల్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి చీర లాక్కుందాం అని చూస్తే కుదరకపోతే స్మాల్ ఐడిల్ దగ్గరికి వెళ్ళి ఆ చీర లాకపోతే ఐడిల్ని పుచ్చుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి చెరువులో దూకింది. ఇది ఒక అని చెప్పి సాటర్డే రోజు న్యూస్. దాన్ని మరికొద్దిగా ప్రొలాంగ్ చేస్తే అమ్మాయి బాడీ తేలింది కానీ విగ్రహం దొరకలేదు నీళ్ళల్లో. హైడ్రా వాళ్ళు ఎంత ఎతికినా కూడా విగ్రహం అన్నది చూచాయిలో లేదు. సరే అజయ్ ఎవరు అని ఎతికితే అక్కడ క్లియర్గా తెలుస్తుంది రోహిత్, రాజేష్, తరుణే ఉన్నారు తప్ప అజయ్ అన్న పేరుతో ఆఖరికి వాళ్ళ పైనింట్లో ఉన్న లాడ్జ్లో కూడా అలాంటి క్యాండిడేట్ ఎవరు రాలా. ఇప్పుడు స్థానికులు ఇంకొక వర్షన్ తీసుకొచ్చారు. ఏంటంటే, ఏమండి ఈ కేసులో అజయ్ ఎవరు, ఈ అమ్మాయి పరిగెట్టడం విషయం ఒక్క నిమిషం పక్కన పెట్టండి, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఒరిజినల్ పేరెంట్సేనా అన్న విషయాన్ని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ దగ్గరికి స్థానికులు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ ఫాదరు, మా అమ్మాయి చచ్చిపోతే మీ అందరికి ఏంటి బాధ, మీరెక్కువ ఓవర్ యాక్ట్ చేస్తున్నారేంటి అనే వర్డ్ అన్నాడట. దాంతో నిజంగానే స్ట్రెయిట్ అవే ఎవరికన్నా వాళ్ళ కూతురు చనిపోతే ఇలాంటి రియాక్షన్ రాదు, ఎక్స్పెక్ట్ చేయం. వాళ్ళ ఫాదర్ ఆ మాట అంతంతో, అది కాకుండా వాళ్ళ మదర్ లిటరల్లీ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి పిలిచినప్పుడు మా అమ్మాయికి కొంచెం డెల్యూషన్ ఉంది, మా అమ్మాయికి కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, రాత్రిపూట్ల దెయ్యాల కళలు చూస్తాయి, దెయ్యాలను చూస్తానంటుందన్న వర్డ్ వాళ్ళ మదర్ యాడ్ చేసింది. సరే వాళ్ళ మదర్ అక్కడి దాకా యాడ్ చేసి వదిలేసిందా? అసలు ఆవిడేమంటుంది, మా అమ్మాయి ఏం చేసుకుందని ఆవిడ క్లియర్గా చెప్పేస్తుంది. వాళ్ళ ఫాదర్ ఏమో మాకు లేని బాధ మీకేంటి అంటున్నాడు. అసలు ఆ అమ్మాయి ఒక చేసుకుంటే విగ్రహం కనపట్లేదన్న విషయం పైన వీళ్ళు పోలీస్ పైన స్ట్రెస్ కూడా పెట్టట్లా. యూజువల్గా పేరెంట్స్ ఏం చేయాలి, ఏమైందండి మా అమ్మాయికి కొంచెం వెరిఫై చేయండి, విగ్రహం ఉండాలి కదా దూకితే, అదేమైందని అడగట్లా. ఇక్కడ మొత్తం ఏమైంది అప్పుడు సీన్లో, ఈ అమ్మాయి ఫోన్ మొత్తం వెతికితే అజయ్ అన్న కాంటాక్ట్ దొరికింది. బట్ ఆ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది. బట్ స్విచ్ ఆఫ్ వచ్చే ఫోన్కి చేతిలో ఫోన్ లేకుండా ఆ అమ్మాయి అజయ్ అజయ్ అని ఆ రోజు ఎందుకు అంది? సో ఈ కోణంలో పోలీసులు ఇప్పుడు ఎత్తుకుతున్నారు. రెండో విషయం, ఆ అమ్మాయికి ఆ అమ్మాయి బట్టలు తీసేసి పరిగెట్టింది అనుకోండి, అమ్మవారి చీర కోసం ఎందుకు అడాప్ట్ చేస్తుంది, ఎందుకు లాగుతుంది, అది కూడా ఒక పాయింటే కదా. సో లాగిందంటే అమ్మాయికి అంత బ్రెయిన్లెస్ కాదు, సెల్ఫ్ ప్రొటెక్షన్ మోడ్ అంటారు. అండ్ గుడి చుట్టూ 3 సార్లు తిరిగిందంటే భయంతో ఉన్న పరిగెట్టాలి లిటరలీ, ఇంకేమైనా ఎయిడ్ దొరుకుతుందా నాకని, లేకపోతే షీ మస్ట్ హావ్ మెంటలీ ప్రిపేర్డ్ టు కిల్ హర్ సెల్ఫ్. ఇఫ్ షీ వుడ్ హావ్ కిల్డ్ హర్ సెల్ఫ్ దెన్ వాట్ అబౌట్ ద ఐడల్, అది కనపడాలి కదా. లాజిక్ లెస్గా నడుస్తుంది ఇక్కడ మొత్తం కేసు. ఇది మాత్రం కాదు అన్న కోణంకి వెళ్ళిపోయింది ఇప్పుడు. సో హూ ఈస్ ద పర్సన్ బిహైండ్ ఇట్? ఈ అమ్మాయిని ఇలా వివస్త్రం చేసిన వాళ్ళు ఎవరు, ఈ అమ్మాయిని ఇంత కార్నర్కి పుష్ చేసిన వాళ్ళు ఎవరు, అసలు వీళ్ళు ఒరిజినల్ పేరెంట్సేనా? ఇది పెద్ద ప్రశ్నగా మారిపోయింది ఈ కేసులో. చూడాలి పోలీసులు ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తారు. అజయ్ అజయ్ అని పేరు పిలిచిందంటే అజయ్ అక్కడ ఉన్నట్టేగా, మొబైల్లో మాట్లాడరు కదా. అజయ్ పేరు పిలిచి సేవ్ మీ అందంటే ఇంకెవరిని చూస్తున్నట్టున్నట్టే కదా. సేవ్ మీ ఫ్రమ్ అజయ్ అని అయితే అనరు కదా. పోనీ ఇలాకంగా ఆలోచిద్దాం, ఇంకో అదర్ సైడ్ కాయిన్ ఆలోచిస్తే అజయ్ని పిలిచి నన్ను ఏం చేయొద్దు అన్నట్టుగా చెప్పడమే కదా. ఎయిదర్ దెర్ ఇస్ హార్మ్ ఆర్ దెర్ ఇస్ సమ్ సేఫ్టీ విత్ అజయ్. బట్ అజయ్ అన్నతను అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉండాలి కదా. అతనేమయ్యాడు, ఐడియల్ ఏమైంది, గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు ఏంటి, ఈ అమ్మాయి రాసిన రాత ఏంటి, అది ఎందుకు బయటకు రావట్లేదు, అండ్ పేరెంట్స్ ఇంత కూల్గా ఎలా ఉన్నారు, ప్రాపగేట్ ఇన్వెస్టిగేట్ చేయకుండా పోలీసుల్ని మీరు వెళ్ళి ఇంకా ఇన్వెస్టిగేట్ చేయడానికి కోరకుండా ఇంత నిశ్శబ్దంగా ఎందుకున్నారు?
దీనిపైన మీ కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.